సైన్స్ చెప్పేవారు, నెక్స్ట్ ఇంగ్లీష్ కూడా చెప్పేవారు. 7th క్లాస్లో ఉన్నప్పుడు సైన్స్ చెప్పేటప్పుడు ప్రతిదానికి డయాగ్రామ్ వేసి బాగా ఎక్స్ప్లెయిన్ చేసేవారు. ఆ సాంకేతికాలు కానీ ఇప్పటికీ మాకు గుర్తున్నాయి. మీరు చెప్పిన టీచింగ్ విధానం కూడా మేము చాలా గుర్తుపెట్టుకుని ఆ విధంగా మా పిల్లలకి కూడా చెప్తున్నాను నేను. అయితే ఇంగ్లీష్ మేడం వస్తారు చాలా రోజులకు మేడం కోరుచున్నాం. అందరూ చాలా కష్టపడి మన ఆహ్వానాన్ని నుంచి వచ్చారు. ఓకే, మన వరకైతే ఇంగ్లీష్ ఇక్కడ మన ఈ టైంలో అయితే ప్రతి టీచర్ ఇంగ్లీష్లో మాట్లాడాలి. అది గవర్నమెంట్ స్కూల్ రూల్, అంతే అయిపోయింది అన్నట్టుగా. మనకు అలాంటిది ఎక్కడ భయం లేకుండా కొంచెము భయం అనేది అప్పుడు ఉండడం వల్లనే నేను ఈ విధంగా మాట్లాడగలనని అనుకుంటున్నాను. పర్సనల్గా కూడా చాలా చాలా ధన్యవాదాలు టీచర్. నా యొక్క మ్యారేజ్కి పిలవడానికి నిర్మలా టీచర్ దగ్గరికి వెళ్ళాను నేను. అప్పుడు నా మ్యారేజ్ కార్డు ఇస్తే తను అంత దూరం రాలేదు కానీ ఆశీర్వచనాలు ఇస్తానమ్మా అనేసి తను నాకు ఒక శారీ పెట్టి గిఫ్ట్ ఇచ్చారు. చాలా అరుదైన గిఫ్ట్ని నేను తీసుకున్నానని అనుకుంటున్నాను. నా పెళ్లిలో వచ్చిన బంగారం కంటే కూడా నా టీచర్ ఇచ్చిన శారీయే నాకు ఎక్కువ అనిపించింది. ఆవిడ్ని నేను మా అమ్మకి ఏమేమి వచ్చినాయని నేను అడగలేదు. మా టీచర్ ఇచ్చిన శారీ మాత్రం నాకు ఇచ్చాయి. దానికి మా అమ్మ వాళ్ళు అమ్మ అని చాలా అనుకున్నారు. థ్యాంక్ యూ టీచర్. ఆ టైంలో కూడా మన స్కూల్లో ఈ అనుబంధాలు అనేవి ఇంకా ఎక్కువైనాయి. టీఏడ్ అయిపోయిన 1 year తర్వాత జిఎంఆర్ ఫౌండేషన్ వాళ్ళు 10th క్లాస్ వాళ్ళకి ఫ్రీగా ట్యూషన్ చెప్పమని చెప్పేవారు. ఆ ట్యూషన్ సమయానికి కూడా ట్యూషన్ చెప్పడానికి గర్ల్స్ ఎవరు లేరు అనే ఉద్దేశంతో మ్యాథ్స్ చెప్పడానికి గర్ల్స్ తక్కువ. ఆ సమయంలో వాళ్ళు అక్కడ ఉన్నటువంటి హెచ్ఎం గారు ఖచ్చితంగా గర్ల్స్ అయితేనే మీరు ఇచ్చిన ఆహ్వానాన్ని మేము ఒప్పుకుంటాం, లేదంటే లేదు, మీరు వెయిట్ చేసి ఉన్నా ఈ అమ్మాయి చెప్పగలుగుతుంది అని అంటే ఫౌండేషన్ వాళ్ళు మా ఇంటికి వచ్చి అడిగితే నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఆ సమయంలో ఒక మ్యాథ్స్ టీచర్గా నేను చాలా సంతోషించాను. ఫస్ట్ జాబ్ అదే అని అనుకున్నాను నేను యాజ్ ఎ టీచర్గా. 531 స్టేట్ టాపర్, స్టేట్ 10 నెంబర్స్లో ఒక అమ్మాయి వచ్చింది. 531 కూడా అప్పుడప్పుడు కలుస్తుంటారు, అక్కడ నువ్వు మాకు ట్యూషన్ చెప్పావు అనేసి. అది కూడా చాలా సంతోషంగా ఉంది. ఇంకా కనిపించే విధంగా ఏ వర్డ్ అనలేరు. సో ఒక ప్రోగ్రామ్ మా స్కూల్లో కానీ ఏదన్నా ప్రోగ్రామ్ జరుగుతుంది అంటే ఫస్ట్ మనకి రామదేవ్ టీచరే గుర్తొస్తుంటుంది నాకైతే. ఇక్కడ ప్రతి ప్రోగ్రామ్ జాయిన్ అయ్యాను. 9th ఏ సెక్షన్ బి సెక్షన్ అని 2 ఉన్నాయి. అప్పట్లో నేను చిన్నప్పుడేమో ఏ సెక్షన్ వాళ్ళతో చదివాను, నన్నేమో బి సెక్షన్లో జాయిన్ చేసుకుంటామని అన్నారు. జాయిన్ చేసుకోవడం కాదు, అంజద్ మేడం జాయిన్ చేసేసారు బి సెక్షన్ ఆటుకో అనేసి అన్నారు. ఆ టైంలో మళ్ళీ మా ఏ సెక్షన్ విద్యార్థులందరూ వెళ్ళి లేదు టీచర్ మా ఫ్రెండ్ మా ఏ సెక్షన్లోనే ఉండాలి అని చెప్పి మళ్ళీ వీళ్ళందరూ ఏ సెక్షన్లో వేయించుకున్నారు. దానికి చాలా చాలా హ్యాపీ అండ్ థ్యాంక్స్ టు మై కొలీగ్స్, థ్యాంక్స్ టు మై ఫ్రెండ్ అండ్ నాతో విద్యార్థులందరికీ దానిక థ్యాంక్స్. అయితే అప్పుడు కొన్ని తెలుగు పదాలు ఎలా ఇస్తుండే అంటే గుణింతాలు, కాకి కావత్తు, కాకి గావత్తు, కాకి గావత్తు, కాకి చావత్తు, కాకి చావత్తు, కాకి జావత్తు ఇట్లా రాసుకున్నామని అనేవారు. ఎన్నెన్ని పేజీలు అయిపోతుండేను. కాకి అయిపోయింది, కా నుండి బండిరా వరకు ఒత్తులు అయిపోయి మళ్ళీ రెండో కాకి మళ్ళీ కా నుండి బండిరా వరకు ఒత్తులు. అలా ఒకసారి ఒక బుక్ అంతా అయిపోయింది నాది. ఇదేంటిది అనుకున్నాను, కానీ ఒక్క అచ్చు తప్పు లేకుండా రాయగలను నేను ఇప్పుడు అంటే దానికి కారణం ఖచ్చితంగా మన ఉపాధ్యాయులే. సో సార్ చెప్పిన వాటిలో చాలా మటుకు స్పీచెస్లో నాకు దేశభక్తి అనేది చాలా నేర్పించారు. అంతేకాదు వివేకానంద గురించి కూడా చెప్పినప్పుడు నాకు ఆ స్టోరీస్ చాలా ఇన్స్పైరబుల్గా ఉన్నాయి.
సారీస్ అనే ఒక చిన్న పద్యం అనుకుంటున్నాను. ఒకటి, భరత ఖండంబు చక్కని పాడియావు, హిందువులు లేగదూడలై ఏడ్చుచుండా, తెల్లవారను గడసరి గొల్లవారు పెతుకుచున్నారు మూతులు బిగియగట్టి. ఇది ఈ ప్లేస్లో ఉన్నప్పుడే చెప్పారు సార్. అంటే మనము బ్రిటిష్ వాళ్ళ పరిపాలన ఎలా ఉంది అంటే, ఒక ఆవుని ఏం చేస్తారు, ఆవుకి దాన్ని కట్టేసినప్పుడు పాలు వెతుకుతారు కదా, ఆ పాలు ఏమో ఇంకెవరికో పోతాయి. అంటే ఆ పాలు ఎవరి ఆవువి, ఆవు పాలు ఎవరు తీసుకోవాలి, మేకదూడలు తీసుకోవాలి, కానీ ఇంకెవరికో పోతాయి. అదేవిధంగా మన దేశానికి సంబంధించిన సంపదను మనము అనుభవించకుండా పరాయి దేశం వాళ్ళు అనుభవిస్తున్నారు. అంటే ఇలా మేల్కొల్పడానికి మన దేశభక్తులు ఈ గేయాన్ని ఎంత బాగా రాశారు అని సారిస్తో చెప్పింది నేను ఎన్నటికీ మర్చిపోలేను. మా పిల్లలలో, నా స్టూడెంట్స్లో కూడా ఇవన్నీ చెప్పడానికి నేను కృషి చేస్తూ ఉన్నాను. ఇవన్నీ గొప్ప అంటే మేడం టీచర్ అంటే గొప్పగా అన్నట్టు చెప్పింది కాదు. ఎందుకంటే టీచర్ కాదు గొప్ప, ఎప్పుడు టీచర్లు కాదు. ఎందుకంటే ఆ కాలంలోనే ఈ కాలంలోనే ఎప్పుడైనా టీచర్ అనేవాళ్ళు పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాలనే లక్ష్యంతోనే పనిచేస్తారు. సరే, కొంచెం ఏదైనా పర్సంటేజ్ 1-2% డిఫరెంట్ ఉండవచ్చు పరిస్థితులను బట్టి, కానీ ఎప్పుడైనా టీచర్లు అనేవాళ్ళు అదే లక్ష్యంతో పనిచేస్తారు. కానీ తేడా ఎక్కడొచ్చిందంటే విద్యార్థుల్లో వచ్చింది. అప్పటి విద్యార్థుల్లో కాస్త టీచర్స్ అంటే గౌరవం, భయము, భక్తి ఉండేది. వీళ్ళు చెప్తున్నారు మనం వినాలి, వింటే మనం బాగుపడతాం అనే ఒక ఆలోచన విధానం ఉండేది. ఇప్పటి కాలంలో ఎంత చెప్పినా పిల్లలకు వినాలన్న మూడ్ లేదు. వీళ్ళు ఇట్లా చెప్తారు అని ఏమైతుంది లేదు. అప్పుడు మీకు భయం ఉండేది ఏంటి, మనం చెప్తే వినకపోతే, చెప్పిన నేర్చుకోకపోతే, చెప్పిన అడిగిన సమాధానం చెప్పకపోతే కొడతారేమో, తిడతారేమో అని కొంచెం భయం ఉండేది. కానీ ఇప్పటి పిల్లల్లో ఆ భయం లేదు. మీరు చూస్తున్నారు, మీ పిల్లలే పెరిగిపోతున్నారు, పెద్దగా అవుతున్నారు, చూస్తున్నారు, వాళ్ళకి భయం లేదు. ఎందుకంటే ఈ కాలంలో పరిస్థితులు మారిపోయినాయి. ఏంటి, పిల్లల్ని కొట్టొద్దు, కొడితే టీచర్లకు పనిష్మెంట్లు. కాబట్టి పిల్లలకు భయం లేదు. మమ్మల్ని ఎవరు కొట్టారు, మమ్మల్ని ఎవరు కొడితే వాళ్ళకే ఇదవుతుంది, ఆ భయానికి వాళ్ళు ఊరుకుంటారులే అనేటటువంటి ఒక నిర్లక్ష్య భావన ఏర్పడి దానివల్ల పిల్లలు వినటం లేదు తప్ప టీచర్లు గొప్ప, పిల్లలు ఏదో చెప్తే అదేంటి ఏం లేదు. పిల్లల్లోనే గొప్పతనం. మీరు ఆ కాలంలో మంచిగా విన్నారు, మంచిగా అర్థం చేసుకున్నారు, మంచిగా భయం భక్తితో నేర్చుకున్నారు. ఇప్పటి కాలంలో అట్లా నేర్చుకోవటం లేదు. అందుకే ఏ స్కూల్ పోయి, ఎంత పెద్ద స్కూల్ పోయి, మామూలు స్కూల్ పోయి, పెద్ద ప్రైవేట్ స్కూల్ పోయి, మళ్ళీ ట్యూషన్లు, స్కూల్లోనే ట్యూషన్లు. మరి పొద్దుంటే ఏం పాఠం చెప్తారు ఆ టీచర్లు అర్థం కాదు. మళ్ళీ సాయంత్రం 4 గంటలనే ట్యూషన్ క్లాసులు అక్కడే. అవునా, ఉన్నాయి అట్లా. అదే స్కూల్లో మళ్ళీ స్కూల్ అయిపోగానే మళ్ళీ ట్యూషన్ క్లాసులు అక్కడ. దినమంతా ఏం చదువు చెప్పారు అబ్బా మీరు, మళ్ళీ ట్యూషన్ క్లాసులు మీరే చెప్పడం అంటే మీరేం చెప్పలేదనే కదా అర్థం అక్కడ. అట్లా ఉంది ఇప్పటి పరిస్థితి. కాబట్టి ఏదైనా బాగుపడాలంటే మీ పిల్లల్లో ఇంట్రెస్ట్ ఉండాలి, శ్రద్ధ ఉండాలి. భయం కాదు, శ్రద్ధ.